దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మేము యోగక్షేమాల నిమిత్తమై మీ నిమిత్తమై ప్రార్థన చేస్తుంటున్నాం అనుదినము. ఇంకా మరి మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని ప్రభు ఇచ్చే మెండైన విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తుంటున్నాం. మంచిది. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రభు పలుకుతున్న మాట, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుస్తున్నాడు. కనుక ప్రభును మనం స్తుతించాలి, మనం ఘనపరచాలి. మన స్తుతుల ద్వారా ప్రభుకు మహిమ కలుగుతుంది, మనకు దీవెన కలుగుతుంది. ఎందుకు మరి ఆయనను స్తుతించాలి అని చూసినట్లయితే తీతు పత్రిక 2వ అధ్యాయము 14లో మనం చూసినట్లయితే మన దుర్నీతి నుంచి మనను నీతిమంతులుగా చేయుట కొరకు, తన సొత్తుగా చేసుకున్నట కొరకు తను తాను మన నిమిత్తమై సమర్పించుకున్నటువంటి ఆ ప్రియా ప్రభును మనం చూస్తున్నాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట కొరకు తన్ను తానే మన కొరకు సమర్పించుకొనెను. కనుక మనము ప్రభు సొత్తు ఉండాలని, మనం ప్రభు బిడలగా ఉండాలని ప్రియా ప్రభు మనలను అదిగో తన సొత్తుగా చేసుకున్నట కొరకు, మన దుర్నీతి నుంచి విడుదల కలిగించుకున్నట కొరకు తన్ను తాను మన నిమిత్తమై సమర్పణ చేసుకున్న ప్రభుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేని కొరకు సమర్పణ అంటే మన శాపము, మన పాపమును మన మీద శిక్ష పడకుండా ఆ ప్రియా ప్రభే తన మీద వేసుకోవటం కొరకు తాను సమర్పణ చేసుకున్న ప్రభుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 8లో మనం చూసినట్లయితే తన్ను తానే ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తగ్గించుకున్నాడు. ధనవంతుడు, శ్రీమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడే కానీ నీ కొరకు ఆయన తగ్గించుకొని ఇక్కడికి వచ్చిన ప్రభుగా మనం చూస్తున్నాం. అన్నీ ఉన్నవాడే కానీ ఏమీ లేనివాడుగా రిక్తుడిగా ఆయన అయినట్లు ఫిలిప్పీ 2:7లో మనం చూసుకుంటున్నాం. 4వదిగా మనం గమనించినట్లయితే తన్ను తానే మన కొరకు తన ప్రాణమును పెట్టుచున్న ప్రభుగా మనం చూస్తున్నాం. క్రయధనముగా తన్ను తానే తన క్రయధనముగా మన కొరకు తన ప్రాణమును అప్పగించుకున్నటువంటి ఆ ప్రభును మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10:15లో మనం చూస్తున్నాం. నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెలనగా మనుషులమైన మనమే. మన కొరకు తన ప్రాణం పెట్టిన ఆ ప్రభును మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా 3వ దినమున సమాధి చేయబడిన ఆ ప్రభు 3వ దినమున అద్భుతంగా విజయశీలుడుగా తన్ను తానే అది సమాధుల నుంచి లేపబడిన విజయశీలుడుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకుంటున్నాం. కనుక మన కొరకు సమర్పణ చేసుకున్న ప్రభు, మన కొరకు తగ్గించుకున్న ప్రభు, మన కొరకు రెక్తునిగా చేసుకున్న ప్రభు, మన కొరకు తన ప్రాణమును దారబోసిన ప్రభు, మన కొరకు లేపబడిన ప్రభు, మన కొరకు ఇప్పుడు సైతము విజ్ఞాపన చేస్తున్న ప్రభు. రోమా 8:26 ప్రకారంగా ఇంతగా నీ కొరకు కేర్ తీసుకున్న ఆ ప్రభుకు ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ యొక్క దినమున
ఆ ప్రభు సన్నిధిలో చేరి ప్రభును స్తుతించడం ద్వారా, ప్రభును గణపరచడం ద్వారా ప్రభుకు మహిమ కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ప్రభు నీ కొరకు ఇంతగా ఆయన కేర్ తీసుకుని నీ పట్ల ఇంత శ్రద్ధ కలిగి ఉన్న ఆ ప్రభుకు నీవు ఆయన సన్నిధిలో గడపటానికి ఎందుకు అశ్రద్ధ చూపుతుంటున్నావు? అశ్రద్ధ చూపకూడదు. ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో గడిపే వారంగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తన 84:10లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రభు మన కొరకు ఆ ధనవంతుడు, శ్రీమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు మన కొరకు మానవాకారాన్ని ధరించుకుని వచ్చి గత 2024 సంవత్సరాల క్రితం యజ్ఞపశుగా, బలిపశుగా కలువరిగిరిలో మన కొరకు చనిపోయినాడు. మన శాపమును, పాపమును తొలగించాడు. ఇకన్నిటికీ శిక్ష లేకుండా చేశాడు. ఆ వైకుంఠపురానికి, పరలోక రాజ్యానికి వారసులుగా ఒక్కుదలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రియాప్రభుకు ఏమి ఇచ్చినా మనం తక్కువ. విరిగి నలిగిన మనసును ఆయన కోరుకుంటున్నాడు. అట్టి మనసుతో ప్రియాప్రభును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న గోధుమ రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసంలో పాలు పంపులు పొచ్చుకుంటూ ఆ ప్రియప్రభును మహిమపరదాం, ఆయనను ఘనపరదాం, ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకుందాం.